మామిడికాయ పులుసు తక్కువ పెడతానా నిల్వ పచ్చడా చూసి చేసుకోండి. మామిడికాయలు మంచిగా కడుక్కొని కాటన్ గుడ్డతో దూడుచుకొని పొట్టు గీక్కొని చిన్నగా పొరలు పొరలు కోసుకోవాలి. ఇట్లా కోసుకోవాలి వరుగులు లెక్క పొడుగు. మెంతులు 4 చెంచాలు వేసుకోవాలి 2 కిలోల ముక్కలకు. జీలకర్ర 2 చెంచాలు వేసుకోవాలి 2 కిలోల ముక్కలకు. మంచిగా వేయించుకొని ఒక పల్లెంలో పోసుకోవాలి. చల్లారిన వల్ల మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు 2 చెటాకులు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నూనె కిలోకి 1/2 కిలో పోసుకోవాలి. ఎల్లిపాయలు కిలోకి చెటాకు పోసుకోవాలి. జీలకర్ర కిలోకి చెంచే. ఆవాలు కిలోకి 2 చెంచాలు వేసుకోవాలి. 2 కిలోలకు 4 చెంచాలు వేసుకోవాలి. ఎల్లిపాయలు నూనెలో మంచిగా గోలినాక దించుకోవాలి. కిలోకి చెటాకు ఎల్లిపాయలు అక్క ముక్క దంచుకోవాలి. కిలోకి 1/2 కిలో ఉప్పు పోసుకోవాలి వక్కల మీద. ఇప్పుడు మనం వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఆవ పొడి పోసుకోవాలి. ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. కారం కిలోకి 1/2 వేసుకోవాలి. అన్ని కలగేస్తట్టు మంచిగా వక్కలు కలుపుకోవాలి. నూనె గోరవెచ్చగా అయినాక ముక్కల మీద పోసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన కొద్ది జోరుకు అవుతుంది. పులుసు తక్కువ పెట్టుడు అయింది, మీరు కూడా చేసుకోండి.